అందరికీ నమస్కారం. మన చేతిలో మన అదృష్టం. ఇంతవరకు చాలా భాగాలు తెలుసుకున్నాం. ఇప్పుడు మరికొన్ని రేఖల గురించి తెలుసుకుందాం. జీవిత రేఖ ఎలాగ ఉంటుంది? జీవిత రేఖ కానీ చేతిలో బాగున్నట్టుగా ఉంటే జీవితాంతం సుఖంగా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది. ఎన్ని రేఖలు ఉన్నా జీవిత రేఖ మట్టుగా బాగుండాలి. ఇది జీవిత రేఖ. ఈ విధంగా ఉండాలి. కుజస్థానం బయలుదేరి కేతుస్థానంలో ముగియాలి. ఇలాగే ఉండాలి. కొంతమందికి చాలామందికి ఉంటుంది ఇలాగే. ఇంకేంత దళసరిగా ఉండాలి. ఇలా ఉన్నట్టుగా ఉంటే ఆరోగ్యంగా ఉంటాడు, ఎప్పుడూ జీవితంలో సుఖంగా ఉంటుంది. కొంతమందికి సన్నంగా ఉంటాయి రేఖలు. ఒక్కోసారి అనారోగ్యం పాలైతే అవుతుంటాయి, ఒక్కోసారి ఒక్కోలాగా ఉంటాయి. ఈ జీవిత రేఖలు ఇలాగ ఉంటాయి. ఈ పక్క ఉన్నాయి, ఆ పక్క ఉన్నాయి, ఏ పక్క ఉన్నాయి. ఇవి అభివృద్ధి రేఖలు. ఇవి జీవితంలో ఎప్పుడు ఏ ఆటంకాలు ఉండవు, ఆరోగ్యంగా ఉంటుంది, జీవితం అంతా సుఖమయంగా ఉంటుంది. ఇలా అభివృద్ధి రేఖలు ఉంటాయి. ఇలా కాకుండా కొంతమందికి ఇలాగ ఉంటాయి. ఇవి మట్టుకు చెడు రేఖలే. జీవితంలో ఏవో ఆటంకాలు అనేక రకాలుగా వస్తుంటాయి అన్నమాట. ఇబ్బందులు, ఆటంకాలు, ఆరోగ్యం పాడైపోవడం, హాస్పిటల్ ఉండడం ఇలా ఉంటాయి. ఈ రేఖలు ఈ విధంగా ఉండకూడదు. ఈ డౌన్ఫాల్ జీవిత రేఖ ఇక్కడి నుంచి వచ్చి ఇలాగొచ్చి ఇక్కడికి ఆగిపోద్దండి. ఇక్కడి నుంచి ఇలాగ ఉంటుంది ఇంకో రేఖ. ఇక్కడ వరకు 75 సంవత్సరాల వరకు పర్వాలేదు. అక్కడి నుంచి మిగతా భాగం అనారోగ్యంగా ఉంటారన్నమాట. ఏవో ఇబ్బందులు, అనారోగ్యం జీవితంలో ఆ జాతీయానికి ఆరోగ్యం బాగోకుండా ఇలాంటి ఉంటాయి అన్నమాట. ఇది ఇంకో రేఖ కూడా ఉంటుంది. ఇంకో రేఖ ఉంటుంది. ఇలాగ ఉంటాయి. చాలా ఇబ్బందులు ఎక్కడి నుంచి ముట్టుగా ఈ విధంగా ఉంటాయి. జీవిత రేఖ ఇక్కడి నుంచి ఇలాగొచ్చి ఇలాగ వస్తుంది ఒక చంద్రస్థానంలో. ఇతనికి ఇక్కడ వరకు పర్వాలేదు. 65 వరకు, 60 సంవత్సరాల వరకు పర్వాలేదు. 55, 60 సంవత్సరాలు కరెక్ట్గా ఎవరు చెప్పలేరు. అయితే ఇక్కడి నుంచి మట్టుగా ఇతనికి ఏదో ఒక అంటే మతిస్థిమితం లేకపోవడం, చెప్పిందే చెప్పడం, ఇంకొక అంటే గంటకు ఒక ఆలోచన, రకరకాలుగా ఉంటుంది అన్నమాట. ఈ విధంగా ఉన్నట్టుగా ఉంటాయి మన జీవితంలో. అయితే మిగతా భాగం కూడా ఉంటుంది. ఇక్కడ మట్టుగా ఈ విధంగా వస్తుంది అన్నమాట. జీవిత రేఖ నుంచి చంద్రస్థానంలోకి వెళ్తుంది. చంద్రస్థానం అంటే చంద్రుడు ఒక రోజుకు ఒకలాగా ఉంటుంటారు అన్నమాట. ఆ విధంగా ఉన్నట్టు ఒక అమావాస్య రోజులు ఒకలాగా ఉంటాడు, పౌర్ణమి రోజు ఒకలాగా ఉంటాడు, మిగతా రోజుల్లో కొంచెం దీనిగా ఉంటుంది. అలాగ ఉంటుంది అన్నమాట.
గంటకు ఒక విధంగా ఉంటుందన్నమాట. రోజుకు ఒకలాగా, గంటకు ఒకలాగా, చేసిన పని మర్చిపోవడం, అనేక విధాలుగా ఉంటుంది. ఆ విధంగా ఉంటుందన్నమాట అతని జీవితం. ఈ విధంగా ఉంటాయి. ఇంకా అడ్డురేఖ ఉంటుందండి, అది అసలు ఉండకూడదు. ఇది చాలా డేంజరస్, ప్రమాదం. జీవిత రేఖ మీద అడ్డురేఖ ఉంటే చాలా ప్రమాదం. ఇక్కడ ఏమైనా ఆటంకాలు, యాక్సిడెంట్లు, లేకపోతే ఇంకోటి జరగవచ్చు అనమాట. అడ్డురేఖ ఉండకూడదు. ఏ విధంగా ఉండకూడదు, అక్కడి నుంచి ఉండకూడదు, ఇలాగా ఉండకూడదు, లేకపోతే మొత్తం కొంచెం కూడా ఉండకూడదు. ఏ జీవిత రేఖలో ఏ భాగంలో ఎక్కడి నుంచి ఉన్నదంటే అక్కడి నుంచి ఆ వయసులో అది అక్కడ ఆటంకం జరుగుతుంది అనేసి అర్థం చేసుకోవాలి. అలాగ ఉన్నట్టు ఉంది, అలా ఉండకూడదు అడ్డురేఖ. ఇంటి కూడా ఉండకూడదు. ఇంటి దీనికి తగిలి ఇలాగ ఉండకూడదు, ఇలాగే ఉండకూడదు, దాని మీద కూడా ఉండకూడదు. ఇది ప్రమాదమే, ఇది అంతకంటే ప్రమాదం. ఈ విధంగా ఉండకూడదు జీవిత రేఖ మీద. రకరకాలుగా ఉంటాయండి జీవిత రేఖలు. కొంతమందికి సన్నంగా ఉంటుంది, పెన్నతో సన్నంగా రాదు, సన్నంగా ఉంటుంది, మరి నూలు దారం లాగా ఉంటుంది, ఇలా సన్నంగా. మరీ సన్నంగా ఉంటుంది అన్నమాట. ఒకరోజు బాగున్నట్టుగా, ఒకరోజు బాగోలేనట్టుగా, 10 రోజులు హాస్పిటల్లో ఉన్న, మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత 10 రోజులు మళ్ళీ హాస్పిటల్కి, ఈ విధంగా ఉంటుంది అన్నమాట. ఆ సన్నంగా ఉండరాక బాగులేకపోతే ఇంక పూర్తిగా అంతే సంగతులు, చెప్పుకోలేము, అలాగుంటుంటుంది. ఇంకొక విధంగా ఉంటుందండి జీవిత రేఖ. ఇవి గొలుసుల మోడల్గా ఉంటుంది కొంతమందికి. గొలుసు మోడల్గా ఉంటుంది. ఆ విధంగా వాళ్ళ జీవితాలు కూడా బాగోవు. ఏవో ఒక జీవితంలో సుఖశాంతులు ఉండవు. ఇలాగుంటుంది జీవిత రేఖ గురించి చెప్పుకోవాలంటే ఒక భాగంలో అవ్వదు, కానీ ఏదో మీకు అర్థమైనట్టు కొంచెం చెప్పేస్తుంది. జీవిత రేఖ ఇలా బయలుదేరి ఇక్కడ వరకు వస్తే ఒక 100 సంవత్సరాలు. ఇదే జీవిత రేఖ ఇలా కొంచెం మీదకి వెళ్ళింది అనుకోండి, ఈ పక్క ఇలాగ వస్తుంది, గురుస్థానం నుంచి, శనిస్థానం నుంచి కానీ, గురుస్థానం నుంచి కానీ ఇలాగొచ్చి ఇలాగ వస్తుంది. ఇది 110, 115 సంవత్సరాలు, 120 సంవత్సరాలు కూడా అవ్వచ్చు. ఇదే జీవితం ఈ పక్క కూడా ఉంటుంది, ఈ పక్కన కూడా ఉండొచ్చండి. ఇలా ఈ మణి రేఖ, చేతి మణికట్టు వస్తుంది కదా, ఇలాగొచ్చి ఇలాగ వస్తుంది. ఇది కూడా అంతే, సేమ్ వయోపరిమితి పెరుగుతుంది అన్నమాట జీవితంలో. 110, ఈ రోజుల్లో చెప్పుకోవాలి. ఒకప్పుడైతే 200 సంవత్సరాలు కూడా బతికేవాళ్ళు. ఎప్పుడు పూర్వం అంటే ఆ యుగాల్లో, ద్వాపర యుగం, త్రేతాయుగం, ఆ యుగాల్లో 200 సంవత్సరాలు, 250 సంవత్సరాలు, 500 సంవత్సరాలు కూడా బతికిన వాళ్ళు ఉన్నారు. ఇంకేం అలాగే రాను మనుషుల యొక్క మనోభావాలు, మనస్తత్వాలు మారిపోతుండి వయసు పరిమితి తగ్గిపోతుంటుంది. ఆలోచనలు, లేనిపోయిన అలవాట్లు, వీటి వలన వయో పరిమితి ఆటోమేటిక్గా తగ్గిపోతుంటుంది. ఎన్ని సంవత్సరాలు మనిషికి, ఇన్ని సంవత్సరాలు, ఇంత వయసు, ఇంత అని ఉండదు. ఎన్ని సంవత్సరాలైనా బ్రతకొచ్చు. ఒకవేళ ఇప్పుడు కూడా 120 సంవత్సరాలు బతికిన వాళ్ళు ఉన్నారు, లేకపోలేదు 120, 125 సంవత్సరాలు కూడా బతికిన వాళ్ళు. ఆ రోజుల్లో అయితే ప్రతి ఒక్కరు కూడా 200 దాటే కానీ 200 లోపు ఎవరు లేరు, అలాగుండేది అనమాట. అప్పుడు మనుషులు కూడా 7 అడుగులు, 8, 10 అడుగులు, 12 అడుగులు కూడా మనుషులు ఉండాలి. ఇప్పుడు రాను మనుషులు హైట్ తగ్గిపోతుంది, వెయిట్ అన్నీ తగ్గిపోతున్నాయి, వయసు తగ్గిపోతుంది. రాను ఇంకా తగ్గిపోతుంటాయి. మనిషి ఆలోచనలు బట్టి వయసు కూడా తరగడం అన్నీ ఉంటుంటాయి. అలాగే రేఖలు కూడా మారుతుంటాయి. ఆ మనిషి చేసుకున్న
దీన్ని బట్టి రేఖలు కూడా మారుతుంది. ఇక్కడ నుంచి చెప్పాను కదా, 120 సంవత్సరాలు కూడా ఉంటుంది. ఏ ఆటంకాలు లేకుండా ఉంటే తిన్నగా, ఎక్కడ ఏ ఆటంకాలు అడ్డుగీతలు కానీ ఇంట్లు కానీ ఏవి లేకుండా ఆరోగ్యవంతంగా ఇక్కడి వరకు బతుకుతాడు అన్నమాట. ఉండొచ్చు మనిషి. అన్ని సంవత్సరాలు ఇప్పుడు ఎవడు ఉండడం లేదు. సహజంగా ఉన్నట్టుకుంటే ఆ గీత ఉంటే కంపల్సరీ ఉంటాడు, ఎలా లేదని ఆ జాతీయుడు. అదండి, ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా వేరే భాగంలో చెప్తున్నాం, లెంత్ వేరైపోతుంది. అందరికీ నమస్కారం, ఉంటాను.